నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వంట లేని మంట అనే అంశంపై మంట లేని వంట అనే అంశంపై అసలు అంటే ఏదైనా సరే కుక్ చేసుకోండి మనం తినము, జనరల్గా ఫ్రైలు చేసుకుంటాము. అసలు మంట లేకుండా వంట అనేది కాన్సెప్టే కొత్తగా ఉంది. నిజంగా ఇది మనకి అంటే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, నిజంగా అలా సాధ్యమేనా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి న్యాచురల్ ఫార్మర్ మైథిలి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందాం వాడికి. హాయ్ మైథిలి. నమస్తే. హాయ్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఏంటి రోజు టాపిక్ మంట లేని వంట అంటే అసలు ఏమి కుకింగ్కి సంబంధించి ఏం లేదా? ఇది అంటే మనం ప్రిపేర్ చేస్తాము, బట్ మనకి స్టవ్తో లేదా పొయ్యితో ఫైర్తో అవసరం ఉండదన్నమాట. ఓకే, ఫైర్ అనేది అవసరం లేదు. నో ఆయిల్ నో బాయిల్. ఓకే, ఆయిల్ ఉండదు. ఓకే, సాధ్యమేనా అసలు? ఇది సాధ్యమే. మా ఇంట్లో మేము డే అంతా ఇదే పద్ధతిలో తింటాము. ఈవినింగ్ మాత్రం స్టీమ్డ్ ఫుడ్ ఆర్ కుక్డ్ ఫుడ్ తింటాము. ఓకే, డే అంతా కూడా ఇదే మంట లేని వంట, అంటే అసలు స్టవ్తో పని ఉండదు. ఓకే, అసలు మంట లేని వంట అంటే ఏంటి అసలు చెప్పు. మంట లేని వంట అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా కూరగాయలు ఏవైతే కుక్ చేసుకుంటున్నాం, ఆకుకూరలు కుక్ చేస్తున్నాం, కూరగాయలు కుక్ చేస్తున్నాం, రైస్ ఇవన్నీ గ్రెయిన్స్ అన్ని కూడా కుక్ చేస్తున్నాం కదా. ఈ మంట లేని వంటలో ఏంటంటే ఇవేవి కుక్ చేయము, బట్ మిర్చి కానీ కారము, ఉప్పు, మసాలాలు అలాగే అవసరం ఉన్నంత లైట్గా వాడతాము, బట్ కుక్ చేయము. అండ్ ఆయిల్ కూడా విడిగా వాడము అనమాట. ఎక్కువ కోకోనట్ లేదంటే దోరగా కొంచెం లైట్గా వేయించుకున్న నువ్వుల పొడి ఆర్ పల్లీల పొడి ఇలాంటివి, అండ్ కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, వీటిలో కొన్నిటి కాంబినేషన్స్, వాటితో మాత్రమే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇందులో ఎందుకు అంటే మన తినే ఆహారం అనేది ఉడికించినప్పుడు అందులో ఉన్న పోషక విలువలు చనిపోతాయి. సో ఆహారాన్ని ఉడికించినప్పుడు ఆ పోషక విలువలు చనిపోవడం వల్ల అది మృతాహారం అవుతుంది. సో ఉడికించిన ఆహారం కంటే పచ్చి ఆహారమే మనకి ఎక్కువ మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే అందులో ప్రాణం ఉంటుంది. తద్వారా మనకి ఆరోగ్యం కలిగి ఆయువు అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఆయువు తగ్గుతున్న దానికి కారణం కుక్డ్ ఫుడ్, చాలా ఫ్రై చేసిన ఫుడ్స్, అందులోనూ రాంగ్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నట్టు NDS న్యూ డైట్, న్యాచురల్ డైట్ సిస్టంలో ఫ్రూట్స్, జ్యూసులు ఇవన్నీ తెలిసిందే. సో ఫ్రూట్స్ అంటారా మనము వండుకునే పనే లేదు, క్యాజువల్ గా సీజనల్ ఫ్రూట్స్ తినేసేయచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా దానిమ్మనే తీసుకున్నా నేను. సో దానిమ్మ ఒలుచుకుంటాం, తినేస్తాం. బొప్పాయి తిన్నా కూడా దాని పొట్టు తీసేస్తాం, తింటాము. బనానా అయినా ఏ ఫ్రూట్స్ అయినా కూడా డైరెక్ట్ గా తినేస్తాము, దాంట్లో ఏమి ప్రిపేర్ చేసుకునేది ఉండదు. జ్యూస్లు అంటారా, కొంత జ్యూస్ కోసం ప్రిపరేషన్ అవసరము. ఇప్పుడు అలాగే గ్రీన్ జ్యూస్ మనం చెప్పుకున్నట్టు పుదీనా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, వీటితో కూడా కొంత ప్రిపరేషన్ అవసరము. బట్ మనకి కుక్డ్ ఫుడ్ అలవాటు అయి ఉంది కదా, అంటే రకరకాల కూరలు, అన్నాలు. మామూలుగా కొన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యాపిల్ ఉంది అనుకోండి, కొంతమంది చెప్తున్నారు యాపిల్ ని కూడా బాయిల్ చేసుకొని తినండి మంచిది అని చెప్పి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు అసలు వంటకి సంబంధించి అసలు మంటే వద్దంటున్నారు మీరు? ఎస్, ఎందుకు అంటే ఇది ప్రకృతిలో కూడా మనం గమనించి చూస్తే ఏ జీవైనా కుక్ చేసుకొని తింటుందా? మీరే చెప్పండి. ఓకే, తినట్లేదు కదా. సో ఎందుకు తినట్లేదు అంటే అది ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మన బాడీకి ఎక్కువ టైం పడుతుంది అరగడానికి, అండ్ దానివల్ల ఈ అరిగించడం కోసం మన బాడీలో మనకున్న అనంతమైన ఎనర్జీ అంతా ఆ కుక్డ్ ఫుడ్ ని, రాంగ్ ప్రాసెస్డ్ ఫుడ్ ని అరిగించడానికి మన శక్తి అంతా అక్కడే పోతుంది, అంటే మన ఆయువు అంతా అక్కడే ఖర్చు అవుతుంది. ఒకటేంటి వండుకొని తినడానికి ఎక్కువ టైము, అండ్ తిన్న అరిగించుకోవడానికి, దాని తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి, వీటికే ఎనర్జీ అంతా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కుక్డ్ ఫుడ్ తిన్న తర్వాత అందరు అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి గమనించుకోండి, దాహం ఎక్కువ అవుతుంది. ఓకే, ఎందుకు అవుతుంది? ఎందుకంటే శరీరానికి సూట్ కానీ, అంటే శరీరంకి మ్యాచ్ కానీ ఆహారాన్ని పంపించినప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది. సో అప్పుడు శరీరం అరిగించుకోవడానికి బయట నుండి నీటిని డిమాండ్ చేస్తుంది. అందుకే అబ్జర్వ్ చేయండి, కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ దాహం అవుద్ది. అందులోనూ ఆయిల్గా, గ్రేవీగా, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇలాగ కారంగా, మసాలాలు ఎక్కువ ఉన్నది తింటే ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. సో ఇదంతా మనకి సెట్ కాని ఫుడ్, మన శరీరానికి అసలు సూటబుల్ కాని ఫుడ్ అన్నమాట.
సో ప్రకృతి అలా కాదు మైథిలి, మీరు చెప్పారు అంటే ఏ జీవి కూడా వండుకుని తినట్లేదు, ఎలా ఉంటే అలా రా మెటీరియలే తింటుంది, ఓన్లీ మనిషి జీవ పరిణామంలో మనిషి దానికి తగ్గట్టు తన బాడీ స్ట్రక్చర్ని కానీ లేకపోతే మొత్తం జీవ పరిణామంలో గ్రాడ్యువల్గా మారుతూ వచ్చాడు కాబట్టి ఒక తిన్నా కూడా ఆరాయించుకునే క్యాపబిలిటీ అనేది డెవలప్ చేసుకున్నారు కదా. అవును, డెవలప్ చేసుకున్నారు అనేది మనకి అలవాటు చేయబడింది చిన్నప్పటి నుండి. బట్ మన నిజమైన మెటబాలిజం ఏదైతే ఉందో పచ్చాహారాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటది, యాక్సెప్ట్ చేస్తుంది. మనకేంటంటే కొన్ని తరతరాల నుండి మన అందరం కూడా కేవలం శాకాహారులమే. ఆ శాకాహారంలో కూడా అందరూ ప్రాణాహారంతో కూడిన శాకాహారం, అంటే అసలు ఉడికిచ్చింది లేదనమాట. ఎప్పుడు మన పూర్వకాలం నుండి, మన ఋషుల నుండి. సో అప్పటి నుండి కూడా మన డిఎన్ఏలో, జీన్స్లో చూసుకుంటే ఆ సూక్ష్మజీవులన్నీ కూడా బాడీలో ఉంటాయి. అందుకే ఫ్రూట్స్ అవి పంపించినప్పుడు కూడా వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కువ ఆయునిచ్చే ఆ డైజెషన్ సిస్టమ్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన అందరం గమనించుకోవచ్చు, మీకు ఏ ఆహారం తిన్న తర్వాత తొందరగా అరుగుతుందో, దాహం వేయట్లేదో అండ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయో, ఎలాంటి రోగాలు రావట్లేదో అది మనకు అసలైన ఆహారం. సో అదేంటి ఫ్రూట్స్ తర్వాత ఏంటి వెజిటేబుల్స్, ఆకుకూరలు. సో ఇప్పుడు మంట లేని వంటలో మేమేం ప్రిపేర్ చేస్తామంటే వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరల్ని రకరకాల సలాడ్స్ గాను, రకరకాల స్టఫింగ్ గాను. ఎగ్జాంపుల్ బెండకాయ ఉంది. సో బెండకాయలో ఏం చేస్తాం, వేరే వేరే రకరకాల కూరగాయలన్నింటిని తురిమి అందులోని గ్రీన్ మిర్చి, కొంచెం సైంధవ లవణము, కావాలంటే కొంచెం మిరియాల పొడి ఇలాంటివి వేసేసి, కొబ్బరి తురుము ఇలాంటివి వేసి ఆ స్టఫ్ని బెండకాయలో మధ్యలో చీల్చి పెడతాము, టమాటోలో పెట్టుకుంటాము, గ్రీన్ మిర్చిలో పెట్టుకుంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఆ మిర్చి అండ్ ఉప్పు టేస్ట్ చిన్నప్పటి నుండి అలవాటు చేయబడింది కదా కుక్డ్ ఫుడ్లో. సో అది బ్యాలెన్స్ అవుతుంది. కావాలంటే అందులో నిమ్మకాయ, ఉసిరి దొరికే సీజన్లో ఉసిరికాయ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి తింటూ తింటూ ఏంటంటే ఆ ఉప్పు కారంని బ్యాలెన్స్ చేస్తూ మనకి రా ఫుడ్ అంటే ప్రాణాహారం ఉన్న పచ్చాహారమే అలవాటు అవుద్ది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాణాహారం అలవాటు అయిన తర్వాత కుక్డ్ ఫుడ్ అనేది స్లోగా తగ్గిస్తాం మనం. స్లోగా తగ్గిస్తూ అనవసరమైన దొంగ ఆకలి చచ్చిపోతుంది. ఇప్పుడు కుక్డ్ ఫుడ్ తినే వాళ్ళకి డే అంతా ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు నోట్లో, అంటే అది క్రేవింగ్స్ మాత్రమే. నిజానికి ఆ ఫుడ్ వల్ల హెల్త్ రాదు, ఎనర్జీ రాదు. ఇంకా కుక్డ్ ఫుడ్ తిన్న తర్వాత లేజినెస్ ఎక్కువ వస్తుంది, నిద్ర ఎక్కువ వస్తుంది. గమనించుకోండి అందరూ, రా ఫుడ్ ఒక పూట మీరందరూ ఈ సలాడ్స్ కానీ వెజిటబుల్స్ తో చేసిన జ్యూస్లో ఇవి తీసుకొని చూడండి, ఫ్రూట్స్. కుక్డ్ ఫుడ్ తిన్న తర్వాత కూడా మీరు గమనించుకోండి బాడీని, ఏది యాక్టివ్గా ఉంది, ఏది లేజీగా ఉంది, ఇది చూసుకోవచ్చు. సో ఇందులో భాగంగానే మనం మంట లేని వంట అనేది ఏదైతే ఉందో ఇందులో ఏం ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ చేస్తాం, పని ఉంటుంది. ఏ విధంగా కొంచెం కటింగ్స్ తురుముకోవడమో కొన్ని మిక్సప్ చేయడం ఉంటుంది, బట్ వన్ డే పని ఉండదు అంతే. సో అలాంటి రెసిపీస్ తో మేము ఇంట్లో రెగ్యులర్ గా మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఇలాగే తింటాము ఇంట్లో. మేము ఈవినింగ్ మాత్రం స్టీమ్డ్ ఫుడ్ ఆర్ కుక్డ్ ఫుడ్ తింటాము. అందులో కూడా 70% ఆకుకూరలు, వెజిటేబుల్స్. నేను ఎప్పుడు చెప్పే విషయమే. 30% మాత్రమే గ్రెయిన్స్ అన్నమాట. సో ఇది వెంటనే కుదరదు అందరికి. స్లోగా ముందు ఒక పూట స్టార్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా పెంచుతూ వెళ్ళాలన్నమాట. సో అలా మనకి హెల్త్, టేస్ట్ అన్ని రకాలుగా ఏది మిస్ అవ్వకుండా బ్యాలెన్స్గా ఉంటుంది డైట్ అనేసి దీన్ని పరిచయం చేస్తున్నాం అందరికి. అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా ఈ పద్ధతిని, లేకపోతే మీరే ఇంట్రొడ్యూస్ చేశారా? లేదు, ఇది నేను నేర్చుకున్నాను. నేను దీన్ని స్వయంగా కనిపెట్టలేదు. ఇది జనరల్ గా మామూలుగా ఇప్పుడు తినాలి అనుకుంటే, వెజిటబుల్స్ తినాలి అనుకుంటే ఒక 4 మీరు చెప్పినట్టు బెండకాయలు, ఒక 4 దొండకాయలు ఇలా తింటే సరిపోతుంది కదా. మళ్ళీ దీన్ని మిగతా వాటిలతో మిక్స్ చేసి తినడం అంటే టేస్ట్ కోసం అంటారా? మిక్స్ చేసి తినడం దేని గురించి అంటే మనకి ఆల్మోస్ట్ అన్నప్రాసం చేసినప్పటి నుండి కుక్డ్ ఫుడ్ అలవాటు చేశారు పిల్లలకి. మనం చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళకి ఫుడ్ ఉడికింది అన్నప్రాసంలో పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఊసేస్తారు బయటికి కదా. సో అది బాడీకి ఉడికించిన ఫుడ్ మనది కాదనే ఊసేస్తారు. బట్ మనం ఏం చేసాం, అందులో రకరకాల చింతపండు పచ్చడా, లేదంటే నెయ్యి, రకరకాల ఉప్పు అన్ని మ్యాచ్ చేసి మెల్లమెల్లిగా అలవాటు చేసాం మనుషుల్లో. సో ఆ రుచులని, క్రేవింగ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒకటి, అండ్ రా ఫుడ్ గా తింటూ కూడా ఆ రుచుల్ని మనం పొందేలాగా. ఇప్పుడు కూరగాయలు తింటామండి, కానీ ఇన్ని రోజులు ఉప్పు, కారము, రకరకాల ఉడికిన ఈ రకరకాల టేస్ట్లకు అలవాటైన నాలుక, దానికి తోడు మన పొట్టలో కూడా కొంత కూడా రోగాలు వస్తున్నాయని కదా. అది ఎప్పుడు ఆయిల్ తో ఉప్పు కారాలను కలిపి ఫ్రై చేసినప్పుడు రోగాలు వస్తాయి.
ఇప్పుడు రా ఫుడ్ లో ఏం చేస్తాం, ఎంత మిర్చి కావాలి, ఎంత సైంధవ లవణము, ఎంత నిమ్మకాయ కావాలో అంతే వేస్తాం, ఎక్కువ వేయము. సో దాని వల్ల రుచులు బ్యాలెన్స్ అవుతాయి, మనకు టేస్ట్లు మిస్ కావు. అవన్నీ రా కాబట్టి, పచ్చివే కాబట్టి, అండ్ అవి మిక్సప్ చేయని కూడనివి ఏం కాదనమాట. ఈ సలాడ్స్ లోను నిమ్మకాయ, ఉప్పు, సైంధవ లవణం ఇలాంటివి వేయడం వల్ల మనకి ఏ దోషాలు కూడా ఉండవు. టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది, తినడానికి రుచిగాను ఉంటుంది. ఇంతకు ముందు తిన్న కుక్డ్ ఫుడ్ ఆ టేస్ట్లన్నిటిని మనం మర్చిపోవాలి, బ్యాలెన్స్ చేయాలంటే ఈ రకంగా చేసుకోవడం అవసరం అన్నమాట. ఓకే. లేదంటే ఓన్లీ బెండకాయలు, టమాటాలు ఓన్లీ అవే తింటే పొట్టలో ఖాళీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంటే అలా తినొచ్చు, మనం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆ క్రేవింగ్స్ పోతాయి. బట్ స్టార్టింగ్ లో ఆ క్రేవింగ్స్ వెంటనే కంట్రోల్ అవ్వవు చాలా మందికి. చిన్నప్పటి నుండి తిన్న కుక్డ్ ఫుడ్, అందులోనూ ఈ రుచులు. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికే ఈ మంటలేని వంటలో రకరకాల రెసిపీస్, రకరకాల ఈ రెసిపీస్ ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ట్రయల్ చేయడము. సో అలాగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ మెథడ్ అన్నమాట. అండ్ ఇది నేను కనిపెట్టలేదు, ఇది గుజరాత్ లో బీవీ చౌహాన్ తాతయ్య గారి వాళ్ళ ఎన్డిఎస్ వాళ్ళ నుండే నేను నేర్చుకున్నాను. ఇంకా చాలా రకాలుగా బయట అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రా వీగన్ డైట్ లోను అందరు, ఎగ్జాంపుల్ మనకి మంతెన సత్యనారాయణ గారైనా ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా రా ఫుడ్ ని ప్రమోట్ చేస్తున్నారు చాలా. బట్ ఏంటంటే మనం ఇవన్నీ చేస్తూ కూడా నేను ఇంట్లో ఎలా కుదిరితే అలా మ్యాచింగ్ చేసి వండే ప్రజ్ఞ అనేది వచ్చేసింది ఇదన్నీ చేస్తూ. ఓకే. అలా అంటే ఎవరెవరు తినొచ్చు అంటారు? ఇది తల్లిపాలు మానేసిన తర్వాత నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అంటే కొంతమంది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, సో కొన్నిటిని అవాయిడ్ చేయమని చెప్తారు, కొన్నిటిని యాడ్ చేసుకోమని చెప్తారు. అట్లా ఏమన్నా ఉంటుంది? ఎగ్జాంపుల్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ముందు వాళ్ళ పొట్ట క్లీన్ చేసుకొని ఈ కొంచెం ఈ ఉప్పు కారాలు నార్మల్ గా తీసేసి సలాడ్స్ ని చప్పగానే తినాలి. మొలకలు కూడా అవాయిడ్ చేయాలి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక స్లోగా దీన్ని మెల్లగా అడాప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అలా ఏ పదార్థాలు యూజ్ చేస్తారు జనరల్ గా? ఇందులో అన్ని మనం తినే ఈ టమాటో, బెండకాయ, కీరా దోస, నెక్స్ట్ వచ్చి దొండకాయ, సోరకాయ, ఇవే బీరకాయ, ఇవే కూరగాయలు, ఆకుకూరలే, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, మొత్తం ఏవైతే మనం కూరల్లో వాడుతున్నామో అవే వాడతాం. గోంగూర గాని అన్ని పచ్చివే వాడతాము. అండ్ అవి టేస్టీగా కూడా బాగుంటాయి. అయితే ఉడికిన ఆహారం అలవాటైన వాళ్ళకి ఇది కొంచెం కొత్తగాను వింతగాను అనిపిస్తుంది. బట్ కొంచెం డైలీ మార్నింగ్ ఒక కప్పు, చిన్న కప్పు అట్లా స్టార్ట్ చేసుకొని రెగ్యులర్ గా దీన్ని మెల్లిగా మన బాడీకి పరిచయం చేస్తూ వెళ్తూ ఉంటే స్లోగా మనకు అలవాటు అవుద్ది. మనలో ఆయువు పెంచడానికి ఈ ఆహారం చాలా హెల్ప్ అవుతుంది, రోగాలు రావు. సో ఈ ఆహారమే ఔషధం అనే కాన్సెప్ట్ కోసమే ఈ నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్ అన్నమాట. ఓకే. జనరల్ గా చూస్తే కొన్ని రకాల ఆయిల్స్ కూడా మన హెల్త్ కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా, మరి అలాంటివి మిస్ అయిపోవా? మనకి కూరగాయల్లో కూడా ఆయిల్ ఉంటది, పళ్ళల్లో కూడా ఆయిల్ ఉంటది. మీరు పప్పాయ ఎగ్జాంపుల్ తీస్తే దాన్ని స్మాష్ చేసి ఒకసారి చూడండి, మెరుస్తుంది. ఏ ఫ్రూట్స్ లోనైనా వెజిటబుల్స్ లోనైనా ఆయిల్ కంటెంట్ ఉంటది, నూనె కంటెంట్, నూనె శాతం ఉంటది. అది మనం పచ్చిగా తీసుకున్నప్పుడు శరీరము దాన్ని అరిగించే పద్ధతిలో అరిగించి మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. ఈ కనిపించే చర్మము, మజ్జ, ఎముక, ఇలా లోపల అన్ని సప్తధాతువులు ఉంటాయి అన్నమాట. ఈ సప్తధాతువుల్లోకి వెళ్ళి కూడాను ఆ ఆయిల్ అనేది ఎలా ప్రాసెస్డ్ గా జరగాలో అలా జరుగుద్ది అనమాట బాడీకి అబ్జర్వ్ అవ్వడంలో. సో దానికి తోడు మనం ఏం చేస్తున్నాం, పచ్చి కొబ్బరి వాడుకుంటాము, నువ్వుల్ని కూడా కొంచెం స్లైట్ గా దోరగా వేయించి వాడుకుంటాం, పల్లీల్ని కూడా దోరగా వేయించి వాడతాము, లేదా నానబెట్టి వాడతాము. సో వీటన్నిటిలో కూడా ఆయిల్ ఉంటుంది. కావలసినంత ఆయిల్ మనకు పచ్చి దాంట్లోనే ఎక్కువ దొరుకుతుంది. సో డైలీ అందరం కొబ్బరి తినాలి మనం, డైలీ అందరం నువ్వులు తీసుకోవాలి, పల్లీలు కూడా నానబెట్టినాయి కొంచెం, ఇలా డైలీ వాటిని మనం తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చేస్తూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీకి కావాల్సినవి అన్ని అందుతాయి. కాదు మైత్రి, మరి మామూలుగా జనరల్ గా చూస్తే ఫ్రూట్ సలాడ్ లాగా, వెజిటేబుల్ సలాడ్ లాగా ప్రిపేర్ చేసేసుకుని తింటే అయిపోతుంది కదా, దీనికి ఒక స్పెసిఫిక్ నేమ్ పెట్టి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకు అంటే ఇందులో స్పెసిఫిక్ చాలా రెసిపీస్ మేము కనిపెట్టాం. ఏంటివి చెప్తావా? స్టఫ్డ్ బెండి, స్టఫ్డ్ టమాటో, అలాగే రకరకాల రెడ్ చట్నీ అంటే ఎగ్జాంపుల్ గ్రీన్ చట్నీ కూడాను. గ్రీన్ చట్నీలో ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, ఇందులో ఇప్పుడు ఉసిరికాయ దొరుకుతుంది కదా, ఉసిరికాయ వేస్తాం. ఉసిరికాయ దొరికినప్పుడు నిమ్మరసం వేస్తాం, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొబ్బరి, బనానా,
ఇవన్నీ కలిపేసి ఏం చేస్తాం, మిక్సీ చేసేస్తాం. సైంధవ లవణం కూడా వేస్తాం. బనానా ఏంటి మధ్యలో? బనానా ఏంటంటే దాంట్లో గమ్నెస్ రావడానికి. ఓకే. సో అండ్ ఆ చట్నీ కూడా ఒక రకమైన టేస్ట్ రావడం కోసం బనానా వేస్తాము. సో ఇదేం జరుగుద్ది అంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ అవుద్ది. దీన్ని ఏం చేస్తాం, కీరా దోసతో ఇంకా మిగిలిన దొండకాయ, టొమాటోలు, ఇంకా ఏది లేత బీరకాయ, సోరకాయ అన్నింటి ముక్కలతో, ముల్లంగితో ఈ గ్రీన్ చట్నీని తినొచ్చు. అంటే అంచుకి మనం నంజుకొని తినొచ్చు అనమాట. తద్వారా ఎక్కువ తినగలుగుతాము, పొట్టలో ఫుల్ గా తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే రెడ్ చట్నీ కూడా చేస్తాం మేము. రెడ్ చట్నీలో ఏం చేస్తామంటే ఖర్జూరా అందరికి తెలుసు. అవును. సో ఖర్జూరాన్ని డేట్స్, మన పండు ఖర్జూరాన్ని ఏం చేస్తామంటే ఒక 2 hours ముందు 1 hour ముందు నానబెడతాం క్యాజువల్ గా. సో దానికి సరిపడా అంటే పండు ఖర్జూరా ఒక పిడికెడు తీసుకుంటే చింతపండు కూడా ఒక పిడికెడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. చింతపండును కూడా నానబెడతాం అన్నమాట. సో ఈ రెండు కలిపేసి ఇందులో కొంత గ్రీన్ మిర్చి లేదంటే ఎర్రమిర్చి కూడా వేసుకోవచ్చు, కొంచెం మిరియాల పొడి, సైంధవ లవణం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేయడం. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, అన్ని సేమ్. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేయడం. దీన్ని మళ్ళీ పచ్చి వెజిటేబుల్స్ తో నంచుకొని తింటాం. సో తద్వారా ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ చట్నీ తినగలుగుతాం. అవి రుచి మిస్ అవ్వదు, పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు పండ్లు తిని పొట్ట నింపుకోవచ్చు, బట్ ఈ రుచి మిస్ అవ్వడం వల్ల తిన్న ఫీలింగ్ రాదు మనకి. అంటే కొన్ని కాంబినేషన్ లో కొన్ని అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తూ ఉంటారు జనరల్ గా. మరి అలాంటివి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలంటే ఎలా? మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పళ్ళల్లో అయినా కూరగాయల్లోనైనా పులుపువి తీపివి మిక్స్ చేయొద్దు అంతే. ఓకే. ఏవైనా కూడా ఫుడ్ లో. సో అవి విరుద్ధ పదార్థం. అది కాకుండా మనం ఏదైనా కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వీట్ ఫ్రూట్స్ ఉన్నాయి, వాటితో పులుపువి మిక్స్ చేసుకోవద్దు. సో వెజిటేబుల్ ఇందాక అలా చెప్తే డేట్స్ గురించి చెప్పావు కదా, అప్పుడు చింతపండుని మిక్స్ చేయమన్నావు కదా, రెండు కాంబినేషన్ లో మరి ఎలాగా? చింతపండు మనం నానబెట్టాము అండ్ దానితో పాటు మనం మిరపకాయ, ఈ ఏవైతే మిరియాల పొడి, సైంధవలం ఈ కాంబినేషన్ చేస్తాము. సో అప్పుడు నానబెట్టినప్పుడు ఏ దోషం ఉండదు. సలాడ్స్ చేసుకునేటప్పుడు మనం నానబెట్టము, వాటిని డైరెక్ట్ గా తురిమి లేదా కట్ చేసి మిక్స్ చేస్తాం. సో అలాంటి దాంట్లో తీపివి పులుపువి మిక్స్ చేయొద్దు. ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా ఇప్పుడు బత్తాయి వచ్చింది, అందులో తీపిగా ఉంది. ఇప్పుడు అదే వేరే రకం ఇంకొక ఫ్రూట్ ఉంది పులుపుది, సో అది తీసుకోవద్దు అనమాట. బొప్పాయి తీపిగా ఉంది, ఇంకొక ఫ్రూట్ పుల్లగా ఉంది అనుకుందాం. సో అవి మిక్స్ చేసి తినొద్దు. తింటే విడివిడిగా వేరే వేరే టైంలో తినాలి, మిక్స్ చేసి తినొద్దు అనమాట. సో దానివల్ల యాసిడిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అల్సర్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైల్స్, ఫిస్టులా ఇట్లాంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వారికి ఇది మెయిన్ గా అంటే మంట లేని వంటలో మీరు ఎటువంటివి సజెస్ట్ చేస్తారు? అసలు ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కుక్డ్ ఫుడ్ కంటే రా ఫుడ్ ఎంతో మంచిది, అమృతం లాంటిది. ఎందుకు అంటే ఇవి తొందరగా డైజెస్ట్ అవుతాయి, వాళ్ళకి పొట్ట శుద్ధి ఎక్కువ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో అందులో ముఖ్యంగా ఏం చేయాలి, పైల్స్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లమ్, ఎసిడిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా బొప్పాయి తీసుకోవాలి. డైలీ సాయంత్రం ఖచ్చితంగా పడుకునే ముందు ఫుల్ మంచిగా మగ్గిన పండు, మంచి జ్యూసీగా ఉన్న బొప్పాయి తీసుకోవాలి, ఫుల్ గా తినాలి. ఇంకా డే టైంలో అయితే వాళ్ళు కీరాని, నెక్స్ట్ టొమాటోస్ ఉన్నాయి కదా, టొమాటోస్ లో కూడా పండింది తీసుకోవాలి. ఎవరికి పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఎసిడిక్ వాళ్ళకి టొమాటో తీసుకోవద్దు, పులుపుగా ఉంటుంది. సో కీరా దోస ఎక్కువ తీసుకోవాలి, అది చలువ చేస్తుంది. దాంతోపాటు ఈ గ్రీన్ జ్యూస్ అందరికి మంచిది. గ్రీన్ జ్యూస్ ఎవరైనా తీసుకోవచ్చు, అందులో పులుపుని అవాయిడ్ చేసి తాగొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. సో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎసిడిక్ ప్రాబ్లం పోయేంత వరకు వీలైనంత వరకు ఒక పూటే ఫుడ్ తీసుకోవాలి. అంటే ఆ ఎసిడిక్ ప్రాబ్లం నార్మల్ అవ్వడం కోసం. ఒకవేళ టైంకి తినాలి, ఆకలేసినప్పుడు తినాలనిపించినా కూడా పులుపు పదార్థాలు తినకూడదు. వాళ్ళకి సూట్ అయ్యేవి ఏంటో అబ్జర్వ్ చేసుకొని తినాలి. ఏదైనా తిన్న వెంటనే వాళ్ళకి ఎసిడిక్ ఎక్కువ అయిందా, అది వాళ్ళకి పడట్లేదని అర్థం. సో ఈ ఎసిడిక్ ప్రాబ్లం తగ్గడానికి మనకి రెగ్యులర్గా ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది కలబంద. సో కలబంద రోజు కూడాను పరగడుపుని తీసుకోవాలి. ఇప్పుడు అలోవేరా, సో అది వాళ్ళ అరచెయ్యి ఎంత ఉందో అంత లావు కలబందని కంప్లీట్ గా పైన చెక్కు తీసేసి 4 వైపులా పైన కింద మంచిగా కడగాలి వాటర్లో. ఆ తర్వాత దాన్ని డైరెక్ట్ గా నమిలేసేయచ్చు, చక్కగా చప్పగా ఉంటుంది. దానికి ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే కొంచెం జీలకర్ర పొడి వేయించింది, కొంచెం మన పటిక బెల్లము, కొంచెం పసుపు, ఇవన్నీ కలిపేసి దాని మీద చల్లి ముక్కలు ముక్కలుగా చేసి తినేసేయాలి.
సో ఇలా డైలీ మార్నింగ్ పరగడుపున మనం వాళ్ళు ఇంకా టీలు కాఫీలు తాగకూడదు. నెక్స్ట్ ఇంకేవైనా కూడా గ్రీన్ టీ అను ఏదో ఒకటి వేడి చేసినవి ఉంటాయి కదా, బాయిల్ చేసినవి, అవి తీసుకోకుండా ఈ ఆలోవేరానే తీసుకోవాలి. రెగ్యులర్గా ఒక 41 days తీసుకుంటే వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేసిన ఒక 1 week 10 daysలోనే వాళ్ళకి ఎంతో ఉపశమనం, ఎంతో నార్మల్ అయిపోద్ది ఎసిడిక్ ప్రాబ్లం వాళ్ళకి. ఇంకా 41 days కంప్లీట్ చేస్తే ఆ ప్రాబ్లం మొత్తం మూలంతో పాటు లేకుండా పోతుంది. మేము ఎంతో మంది పేషెంట్కి ఆలోవేరా ప్రయోగము అంటే పొట్ట నుండి ఈ గొంతు వరకు వాళ్ళకి పుల్లటి త్రేన్పులు, మంట, ఛాతిలో కూడా మంట, గ్యాస్ట్రిక్, ఎసిడిక్ ఇది చాలా ఉంటుంది. సో ఆల్రెడీ లోపలిది వాళ్ళకి అరగకనే ఆల్రెడీ బాడీ అనేది సిమ్టమ్స్ ఇస్తుంది. అంటే అది అరగకనే ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, మంట ఉన్ను ఇదంతా. సో దానికి తోడు మళ్ళీ కుక్డ్ ఫుడ్ రోజుకు 2 పూట్ల లేదా 3 పూట్ల మధ్యలో టీలు ఇవన్నీ వేస్తే అది ఎక్కడి నుండి అరిగిస్తుంది జీర్ణాశయం. ఆల్రెడీ రిపేర్ లో ఉంది, మళ్ళీ ఇది వేసాక మళ్ళీ ఇంకా దానికి ఎక్కువ వెయిట్ అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ దానికి బర్డెన్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళు వీలైనంత వరకు ఏం చేయాలి, అసలు ఏం తీసుకోవద్దు. తీసుకుంటే మార్నింగ్ పరగడుపున ఈ అలోవేరా ప్రయోగం చేసుకోవాలి. ఆ తర్వాత డే టైంలో తినాలనిపిస్తే కీరా చలవ చేస్తుంది, ఏ ఎసిడిక్ అవ్వదు. ఆ కీరాలో కూడా పులుపు లేనిది కీరా దోశ మంచిగా ఉంది, ఫ్రెష్ తినాలి. చెక్కు తీసేసుకొని తింటే బెటర్. సో ఇంకా బనానా ఇలాంటివి కూడా తీసుకోకూడదు ఎసిడిక్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే బనానా అది వాళ్ళకి అరగకుండా ఇంకా ఎసిడిక్ అవుతుంది. మెయిన్ వచ్చేసి ఏంటి, వాళ్ళ పొట్టను ఎనిమా ద్వారా క్లీన్ చేసుకోవాలి అండ్ ఫాస్టింగ్ ఉంచాలి పొట్టని, అంటే దానికి రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడు పడితే ఏది పడితే తినకుండా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది చూసుకొని కొద్ది రోజులు ఇలా మెయింటైన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు నార్మల్ ఫుడ్లోకి రావచ్చు. సో లోపలున్న ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఎసిడిక్ అయిన కారణమే వాళ్ళు ఎలా పడితే అలా తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఆకలి లేనప్పుడు తినడం, ఆకలి ఉన్నా లేకున్నా తిన్న తర్వాత మళ్ళీ ఏది కనబడితే అది తినడము. వీటి వల్ల ఎసిడిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనమే చూడండి, పని చేసిన తర్వాత వారంలో ఒకరోజు సండే అని మనకు కూడా బ్రేక్ పెట్టుకున్నాం. డే అంతా వర్క్ చేసి నైట్ టైం కూడా మనం బ్రేక్ పెట్టుకొని నిద్రపోతున్నాం కదా. సో ప్రతి ఒక్కరికి రెస్ట్ టైం ఉన్నట్టు జీర్ణాశయానికి కూడా కొంత రెస్ట్ టైం ఉండాలి కదా, అవునా కదా. సో అంతే, ఇది కూడా ఏంటంటే కొంచెం పొట్టను అబ్జర్వ్ చేసుకోండి, మీ బాడీని ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే మీ బాడీయే మీకు అన్ని సిమ్టమ్స్ తో చెప్తా ఉంటుంది, ఏది మనకి సూట్ అవుతుంది, ఏది తిన్న వెంటనే ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు ఈ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నాన్ వెజ్లు తిండాలు, దానికి తోడు రకరకాల పడని పదార్థాలు, నాన్ వెజ్ ని పెరుగుతో కలిపి తిండాలి, ఇలాంటివి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రాబ్లం తగ్గదు, దాని నుండి రకరకాల టెంపరవరీ టాబ్లెట్స్, సిరప్లో ఇలాంటివి తీసుకొని అది అప్పటి మట్టికి వాళ్ళకి తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ తగ్గదు, మళ్ళీ వస్తుంది ప్రాబ్లం. సో అలాగా కోలన్ క్యాన్సర్ అనండి ఇదంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. సో చిన్న అలోవేరా ప్రయోగం ద్వారా ఎసిడికే కాదండి, అల్సర్ ప్రాబ్లం అండ్ గొంతు క్యాన్సర్, ఇవన్నీ గొంతు నుండి పొట్ట వరకు మంట ఉండేది ఇదంతా నార్మల్ అవుతుంది. డైజెషన్ కేసులు ఉన్నాయా చాలా, అసలు ఉత్త అలోవేరాతో తగ్గిపోయినాయి, ఏ మెడిసిన్ లేదు, అసలు ఏ ప్రయోగం లేదు, ఏ మెడిసిన్ లేదు, కేవలం ఎనిమా చేసుకోవడం, పొట్ట క్లీన్ అయిపోద్ది. ఎనిమా ద్వారా వాళ్ళకి పొట్ట శుద్ధి జరుగుతుంది, దానివల్ల ఉపశమనం అవుతుంది ఒక 50-60%. దానికి తోడు బయట నుండి చెత్త ఆహారం ఏవైతే వాళ్ళకి తినకూడదో, పథ్యం అనుకుంటాం కదా, ఇవేవి తినకూడదు. ఎన్ని రోజులు చేయాలంటారు ఇలా? ఒక 41 days. ఒక 41 days చేస్తే కంప్లీట్ గా ప్రాబ్లం లేకుండా పోతుంది. వారం 10 రోజుల్లోనే వాళ్ళకి చాలా తేలికైపోతుంది ప్రాబ్లం. సో 41 days చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ గా అలానే రాంగ్ మెథడ్స్ లో తింటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి సూట్ అయ్యేది ఏంటి కాదని చూసి దాన్ని బట్టే మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ మెయిన్ ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఎసిడిక్ ప్రాబ్లము. సో దానికి ఈ రా ఫుడ్ లో అయితే మేము మెయిన్ గా ఒక చెప్పే చిట్కా అండ్ అందరికి ఎక్కువ మందికి కరెక్ట్ గా పనిచేసింది. ఓన్లీ ఇది ఎసిడిక్ ప్రాబ్లం తగ్గడమే కాదు, దీంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆలోవేరాతో బాడీలో ఉన్న ఓవర్ హీట్ ని నార్మల్ చేస్తుంది. దాంతో పాటు ఏంటి, వాళ్ళకి ఈ ఓవర్ హీట్ వల్ల బ్లడ్ అనేది తగ్గిపోతుంది. అంటే శరీరంలో హీట్ ప్రాబ్లం ఉండడం వల్ల రక్తం అనేది ఎగిరిపోతుంది అనమాట. అంటే డిహైడ్రేట్ అయిపోయి మొత్తం మరిగిపోయినట్టు అయిపోయి ఆవిరిలాగా డ్రై అయిపోతుంది బాడీ. సో ఈ ఆలోవేరా వల్ల ఏమవుద్ది, బాడీలో సమతుల్యత వస్తుంది, శీతలం చేస్తుంది అనమాట బాడీని. అప్పుడు ఏమవుద్ది, బ్లడ్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ జరుగుతుంది అనమాట.
ఓకే. పైల్స్ ప్రాబ్లం కూడా నార్మల్ అయిపోద్ది. సో ఆలోవేరా ఒక ఎసిడిక్ ఉన్నోళ్ళే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు క్యాజువల్ గా అందరం ఏం తింటాం, కీరా ఇవన్నీ ఎట్లా తింటున్నామో ఆలోవేరాని కూడా మన ఫుడ్ లో పెట్టుకోవాలి, డైట్ లో పెట్టుకోవచ్చు, రెగ్యులర్ గా తినొచ్చు. రెగ్యులర్ గా ఇంత మొక్క ఏ ప్రాబ్లము రాదు. అండ్ మీరు అన్నట్టు చింతపండు ఖర్జూర ఏదైతే చట్నీ ఉందో అలాంటి వాళ్ళు, ఎసిడిక్ ఉన్న వాళ్ళు అలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మిర్చి, గ్రీన్ మిర్చి కూడా వీళ్ళకి పడదు. సో అప్పుడు మిర్చిని లేకుండా ఫుడ్ తీసుకోవాలి ఆ ప్రాబ్లం తగ్గే వరకు. వాళ్ళు కుక్డ్ ఫుడ్ అసలు మొత్తమే అవాయిడ్ చేసి ప్రాబ్లం తగ్గే వరకు రా ఫుడ్ జర్నీ చేసి వీలైనంత వరకు ఫ్రూట్స్ లోనూ కూడా వాళ్ళకి మగ్గిన బొప్పాయి పండు, లేదంటే ఇప్పుడు సీజనల్గా ఏదైనా వస్తే ఆ పండ్లు అవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళకి అరుగుతుందా లేదా, ఎలా ఉంది, సో దాన్ని బట్టి మూవ్ అవ్వాలి. అయితే మైథిలి, మామూలుగా జనరల్ గా చూస్తే కిడ్నీలో స్టోన్స్ అంటారు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అని అంటూ ఉంటారు కదా. సో వాటికి ముఖ్యంగా చెప్పేది అంటే టమాటాని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఒకవేళ ఇప్పుడు ఈ మంట లేని వంట ప్రోగ్రామ్ లేకపోతే ఏదన్నా మనం చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు టోటల్ గా టమాటాని అవాయిడ్ చేయాలంటారా? మేము అంటే ఇది రా ఫుడ్ లో అయితే టమాటో పాలకూరతో రెసిపీస్ కలిపి పెడతాం మేము. అసలు ఎవరికి కూడా కిడ్నీలో స్టోన్స్ పెరగలేదు, ఇంకా క్లియర్ అయ్యాయి. అంటే మా రెసిపీస్ అన్నిటిలో కూడాను పచ్చిగా తిన్నప్పుడు అవన్నీ తొందరగా అరుగుతుంటాయి. ఒక మేము పెడుతున్నామని కదా, అది శరీర తత్వానికి ఆకుకూరల కూరగాయలకి కరెక్ట్ మ్యాచింగ్ ఉందన్నమాట. సో అది ఎవరు టమాటా పీల్ అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు కదా అసలు. అవును, బట్ పచ్చివి తిన్నప్పుడు అవుతాయి. ఇప్పుడు ఇది కుక్డ్ ఫుడ్ లోకి వెళ్ళేసరికి అరుగుదల శక్తికి, జీర్ణాశయంలో ఉన్న అరుగుదల శక్తికి కుక్డ్ ఫుడ్ కి మ్యాచింగ్ అవ్వట్లేదు, అందుకే అరిగించడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు రా ఫుడ్ ని ఎగ్జాంపుల్ మనం వెజిటేబుల్స్, సలాడ్స్, పండ్లు తీసుకుంటే పండ్లు తొందరగా అరుగుతాయి, అంటే 1 hour లోపు లేదా 40 minutes లోపు అనుకోండి. కూరగాయలు ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా వేసుకోండి, 1.5 hour 2 hours. కుక్డ్ ఫుడ్ వచ్చి 3 hours 4 hours కి అరుగుతుంది. సో అరిగేలోపు ఏం జరుగుతుంది, మన డైజెషన్ సిస్టమ్ అంత ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. మరి అది ఎక్కువ లేట్గా అరుగుద్దేమో, అందువల్ల ఎక్కువ టైం మనకు ఆకలి కాదేమో అని మనకు అనిపిస్తుంది. కానీ రా ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా తక్కువ టైంలో అరుగుతాయి, ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. సో ఇది రెగ్యులర్గా మనం ఈ రా ఫుడ్ డైట్ లేదా ఫ్రూట్స్ డైట్ని, ఈ గ్రీన్ జ్యూస్ లాంటివి మనం రెగ్యులర్ కొన్నేళ్ల నుండి మన లైఫ్ స్టైల్లో ఒకవేళ అన్వయించుకుంటే కనుక మనకి బాడీ మెటబాలిజం చాలా యాక్టివ్ అవుద్ది. ఇప్పుడు అందరం కూడా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి రైస్, గ్రెయిన్స్, పప్పులు ఎక్కువ తిన్న బాడీస్ మనవి కదా. సో దేంట్లో ఉండే పోషకాలు దాంట్లో ఉంటాయి కదా. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే రైస్ లో పిండి పదార్థం, సో అట్లాంటివి బాడీకి కావాలి కదా మరి. ఎస్, అయితే ఈ గ్రెయిన్స్ ఏవైతుందో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రెయిన్స్ ఏదైతే ఉందో అది ఉడకబెట్టి తినే కంటే కూడా మనం నానబెట్టుకొని మొలకెత్తో చెక్క తినడం బెటర్. ఇప్పుడు ఏదైతే కార్బోహైడ్రేట్స్ అంటున్నామో మనకు కావాల్సినంత రాజ్మా చావల్లో ఉంటుంది, శనగల్లో ఉంటుంది, పల్లీల్లో, పెసలలో, వీటన్నిటిలోనూ కూడా మనము మొలకలుగా చేసుకొని తీసుకోవచ్చు. కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఈ రైస్ ఏదైతే ఉందో, సరే రైస్ మనం తింటున్నామండి, ఈవినింగ్ కుక్డ్ ఫుడ్ లోనో లేదా డేలో ఏదో ఒక టైంలో మీరు కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు రైస్ తీసుకుంటే మరి ఎలాంటి రైస్ తీసుకుంటున్నాము, కంప్లీట్ గా పాలిష్ చేసిన వైట్ రైస్ తింటున్నాం. అసలు వైట్ రైస్ అనేది విషం అది. ఇప్పుడు అందుకే చిన్నపిల్లలకు సైతం షుగర్ ప్రాబ్లం వచ్చేది ఈ వైట్ రైస్ తో. తెల్ల జుట్టు రావడం, కళ్ళజోడు రావడం, ఇదంతా ఇప్పుడు B12 ఏదైతే డెఫిషియన్సీ అంటున్నాను చూసారా, అదంతా కూడా వైట్ రైస్ వల్లనే. ఇప్పుడు వైట్ రైస్ తీసేసిన పాలిష్, ఆ తౌడు ఉంది చూసారా, ఇప్పుడు తౌడుతో లడ్డూలు వస్తున్నాయి, మీరు గమనించారా మార్కెట్ లో? తౌడుతో లడ్డూలు వచ్చి B12 లడ్డు అని అమ్ముతున్నారు చాలా మంది. అది ఎక్కడి నుండో రావట్లేదు, ఈ వైట్ పాలిష్ రైస్ నుండి తీసేసిన ఏదైతే ఆ తౌడు ఉందో అదే. సో దాని బదులు ఇప్పుడు మనం బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఉంది. సో లేదు వాటితో చేసిన అటుకులు, అవి సెమీ కుక్డ్ అనుకోండి, అంటే డైరెక్ట్ గా బాయిల్ చేసినవి కాకుండా మిషన్లలోనే, బట్ అవి సెమీ కుక్డ్ అవుతాయి. సో అలాంటి అటుకుల్ని కూడా తీసుకోవచ్చు. సో అలాగా కార్బోహైడ్రేట్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మొలకలు, ఈ వెజిటేబుల్ సలాడ్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ కూడా మనకి కావాల్సినంత దొరుకుతాయి. బట్ అది ఫుడ్ మనకు అలవాటు లేక కొంచెం కొంచెం తినడం వల్ల, రైస్ ని ఎక్కువ తినే అలవాటు ఉండడం వల్ల మనకు అదే ఒకటి చిన్నప్పటి నుండి ప్రింట్ అయిపోయింది అనమాట. అవి తింటేనే కడుపు నిండుతాయి అనేది. అందుకోసమే అవి బ్యాలెన్స్ చేయడానికి ఈ రెసిపీస్ అన్నమాట. ఈ రెసిపీస్ రెగ్యులర్ గా
మేము తింటున్నాము అండ్ అందరికి తినిపిస్తున్నాము. దీని రిలేటెడ్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము, అందరికి వీటి రుచులు చూపిస్తున్నాం, వాళ్ళతోనే ప్రిపరేషన్ కూడా నేర్పిస్తున్నాము. చాలా మంచి రెస్పాండ్ ఉంది. అందరు ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కనుక చూస్తే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, మామూలుగా కుక్కుడు ఫుడ్ తినే వాళ్ళు ఎలా ఉన్నారు? యా, ఇప్పుడు ఎన్డిఎస్ రా రెసిపీస్ డే అంతనేమో రా రెసిపీస్ తింటారు, ఒక టైం ఏమో ఏదో ఒక జ్యూస్ ఆర్ ఫ్రూట్స్, ఒక టైం సలాడ్స్ ఈ రెసిపీస్ తో చేసుకుంది. ఈవినింగ్ ఏమో స్టీమ్డ్ ఆర్ కుక్డ్ ఫుడ్ 70% ఏమో వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూరగాయలు, 30% గ్రెయిన్స్. సో ఈ డైట్ చేసిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే స్లోగా హెల్దీగా అంటే నిదానంగా చాలా ఆరోగ్యవంతంగా వాళ్ళు ఎంత వెయిట్ లాస్ కావాలో అంత అవుతున్నారు. చాలా మంది ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లము, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హెల్దీగా వెయిట్ ఎంత లాస్ అవ్వాలో అంత లాస్ అవుతున్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ అయ్యి స్కిన్ టోన్ అనేది పెరుగుతుంది, జుట్టుడే సమస్యలు నార్మల్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా షుగర్ ప్రాబ్లం నార్మల్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ రా ఫుడ్ లో ప్రాణం ఎక్కువ ఉంటుంది, పచ్చాహారంలో ప్రాణం ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ నార్మల్ అవ్వడంతో పాటు కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ లో యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్ మా పేషెంట్లలోనే వాళ్ళ అనుభవాలు అంటే ఇప్పుడు అరుణాచలం అందరూ గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటారు. సో మా పేషెంట్లలోనే అంతకుముందు షుగర్ ఉండి లా ఉండి ఉన్న వ్యక్తులు ఈ డైట్ కొన్ని నెలలు చేశాక హెల్దీగా ఒక 15-16 కేజీలు వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ గిరి ప్రదక్షిణకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంతకుముందు గిరి ప్రదక్షిణ మేము చేసేవాళ్ళం కాదు, వెహికల్లోనే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళం, ఇప్పుడు మేము నడిసి తిరిగినా కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అండ్ అంతకు ముందు కూడా వాళ్ళు వర్క్ చేసింది కానీ అండ్ నిద్రలో అంటే కంప్లీట్ నిద్ర రావడం, తక్కువ టైంలో ఎక్కువ నిద్ర కంప్లీట్ అవ్వడం అండ్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ హై అవ్వడం వాళ్ళకి తెలిసిపోతుంది. కంటి చూపు పెరగడము, లేజినెస్ అనేది లేకుండా యాక్టివ్ ఉండడం, ఈ చేంజెస్ అనేది అందరిలోనే వస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే డే అంతా రా ఫుడ్ తీసుకోవడం, ఈవినింగ్ ఒక టైం కుక్డ్ ఫుడ్. ఆ కుక్డ్ ఫుడ్ ఎందుకు అంటే చిన్నప్పటి నుండి ఉన్న అలవాటును దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో ఇవి చేంజెస్ చూస్తున్నాము. త్వరలో ఇంకా వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ను కూడా పిఎంసిలో మనం ప్రవేశపెడదాం ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఈ డైట్ ద్వారా హెల్దీగా అవుతున్నారు అనమాట. అండ్ ఈ డైట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఇవన్నీ నార్మల్ అవుతున్నాయి. సో ఈ క్యాన్సర్ అంటే అందరం భయపడుతున్నాం మనము, అసలు ఏదో ఇప్పుడు ఏదైతే ఇంకా దీనికి సొల్యూషన్ లేదని ఏదైతే అనుకుంటున్నామో దానికి క్యాన్సర్ అని పేరు పెట్టారు. దీని గురించి ఆయుర్వేదంలో ఒకప్పుడు ఋషులు మునులు రాశారు, అంటే రాచ పొండు అని రాశారు, అంటే తగ్గదు అని. అంటే బాడీలో ఎక్కడో ఒక దగ్గర క్యాన్సర్ గడ్డలు ఇలాంటివి వస్తున్నాయి, గర్భాశయంలోను ఇంకా రకరకాలుగా కొందరికి బ్రెయిన్ ట్యూమర్లని ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ కేవలం ఫుడ్ ద్వారానే కాదండి, ఫుడ్ తో పాటు వాళ్ళకున్న మానసికమైన సమస్యలు, ఇంట్లో ఉన్న రకరకాల ఒత్తిడులు, అంటే ఎవరైనా ఏదన్నా అంటే మనసుకు తీసుకొని దాన్ని ఎక్కువగా ఆలోచించడం, సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కారణం అవుతుంది. అయితే రా ఫుడ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఆలోచనల వేగం సహజంగానే తగ్గిపోతుంది. కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు కూడా గమనించుకోండి, మామూలు వాళ్ళు కూడా గమనించుకోవచ్చు. కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు లేదా ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్లు తిన్నప్పుడు శరీరంలో ఆలోచనల వేగం అనేది విపరీతంగా ఎక్కువ ఉంటుంది, చంచలత ఎక్కువ ఉంటుంది అండ్ శరీరంలో ఉన్న రోగాలు కూడా ఎక్కువ అవుతాయి. అదే ఈ కుక్డ్ ఫుడ్ లో శాకాహారం తింటేనే ఆలోచనల వేగం అనేది తగ్గుతుంది. అబ్జర్వ్ చేసుకోవచ్చు, అందరూ ఎవరికి వాళ్ళు సహజంగానే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ కుక్డ్ ఫుడ్ శాకాహారంలోనూ మళ్ళీ దాన్ని కుక్ చేయకుండా ప్రాణంతో అంటే దాన్ని ఉడికించి దాంట్లో ఉన్న ప్రాణాన్ని చంపకుండా రాగా పచ్చిగా తీసుకోవడం వల్ల అది మన బాడీకి మ్యాచింగ్ కరెక్ట్ ఆహారం కాబట్టి ఆలోచనలు ఎంత అవసరమో అంతగా ఎంతవరకు ఉండాలో అంతే వేగంతో ఉంటాయి అన్నమాట. అంటే అయితే ఎన్ని రోజులు తింటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత. మైథిలి, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సునీత అండి. ఓకే సునీత గారు, మాది తెనాలి. ఓకే, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సునీత గారు? నేను మంత్రి సత్యనారాయణ రాజు గారిది ఫాలో అవుతానండి. ఓకే, అయితే సాల్ట్ కొంచెం రాక్ సాల్ట్ లైట్ గా వాడతాం గానీ ఫుల్ గా వాడము.
నైట్ మార్నింగ్ జ్యూస్లు, ఈవినింగ్ ఫ్రూట్స్, నట్స్ అవి తింటామండి. ఓకే. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్నమాట. ఆ థైరాయిడ్ ప్రాబ్లం వలన ఒక 10 days అలా వాడతాను. తర్వాత కొంచెం ఉండలేక వాళ్ళ మామూలు కుక్డ్ ఫుడ్ తింటుంటా అనమాట. ఓకే. ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలనేసి తను న్యాచురల్ గా ఇంకేమన్నా నాకు సజెషన్స్ ఇస్తారేమో అని అంటే చెప్పి. మీరు తినగలిగే ఫుడ్ లాగా ఏం తినొచ్చు, ఏం తింటే బెటర్ గా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. రా ఫుడ్ లోనే. ఎస్ అమ్మ, అవును, ఇది చాలా మంచి ప్రశ్న. అందరికీ కూడా ఏంటంటే ఈ కుక్డ్ ఫుడ్ చిన్నప్పటి నుండి మనకు అలవాటు అయ్యి ఉంది కాబట్టి రా ఫుడ్ తింటారు, కానీ తిన్న తర్వాత కూడా పొట్ట నిండిన ఫీలింగ్ రాకుండా ఏం చేసేస్తారు, మళ్ళీ కుక్డ్ ఫుడ్ తినేసేస్తారు కానీ ఇంట్లో కనబడగానే. సో అమ్మ, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే కుక్డ్ ఫుడ్ తినేస్తున్నాము, రా ఫుడ్ అంటే మంతెన సత్యనారాయణ గారు చెప్పిన పద్ధతిలో తింటూ మళ్ళీ బ్రేక్ చేస్తున్నాం, మళ్ళీ కుక్డ్ ఫుడ్ మళ్ళీ తినేస్తున్నాము, ఇది కంటిన్యూ ఎలాగా, దానికి ఏమన్నా ట్రిక్ చెప్పగలరా అని అడిగేది. టేస్టీగా ఎలా చేసుకోవాలో అడుగుతున్నాను. సో మొట్టమొదటి వచ్చి అమ్మ, మీరు ఏం చేయాలంటే మొట్టమొదట మీ పొట్ట శుద్ధి సరిగా ఉండాలి. సో ఎనిమా ద్వారా పొట్ట శుద్ధి చేసుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, మీకు అనవసరమైన ఆ దొంగ ఆకలి చచ్చిపోతుంది. సో దాని తర్వాత మీరు మన మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన పద్ధతి అయినా మేము చెప్పేదైనా ఏదైతే రా ఫుడ్ ఉందో ఆ ఆహారం ఫుల్గా తినాలి. సో తిన్న తర్వాత కూడా మీకు మళ్ళీ అనిపిస్తే రెసిపీస్ ఉన్నాయి మన దాంట్లో, నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ ఉన్నాయి. సో ఆ రెసిపీస్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అవి మీరు నేర్చుకొని అలా రకరకాల రెసిపీస్ చేసుకొని తినొచ్చు. సో నెక్స్ట్ ముందు కూడా ఈ గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ లేదా ఏ కాంబినేషన్స్తో ఎలా తినొచ్చు కూడా మన ఈ పిఎంసి ఛానల్లోనే నెక్స్ట్ చేయబోతున్నాము. సో అప్పుడు కూడా మీరు ఫాలో అవ్వండి, దాంతో మీకు అవి ఎలా చేసుకోవడమో తెలుస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి మీకు ఎప్పుడైతే కుక్డ్ ఫుడ్ తినాలనిపిస్తుందో అప్పుడే మీరేంటి ఇంకేదైనా ఫ్రూట్స్ ముందుగానే దగ్గర పెట్టుకోవాలి. అలా కుక్డ్ ఫుడ్ తినాలనిపించినప్పుడే ఈ ఫ్రూట్స్ని తినేసేయాలి, లేదా కీరానో టొమాటోనో ఏదో ఒకటి రావి పెట్టుకొని కుక్డ్ ఫుడ్ గుర్తుకొచ్చిందా కనబడిందా రా ఫుడ్ తినేసేయాలి. అలా కొద్ది రోజులు చేస్తే ఏమవుతుంది, మీకు కుక్డ్ ఫుడ్ వైపు మనసు వెళ్ళదు అండ్ కంట్రోలింగ్ అవుద్ది. సో అలా మీరు చేసుకోవచ్చు. మెయిన్ వచ్చి రెసిపీస్, మీరు రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దాన్ని ఈ రెసిపీస్ ఇలా అనేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో అందుకోసమే మీరు ఈ రా రెసిపీస్ క్లాసెస్ అటెండ్ చేయండి మావి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నిర్మల అండి, నేను హైదరాబాద్ కొండాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే నిర్మల గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుందండి. అంటే మార్నింగ్ లేవగానే అర్లీగా మోషన్ రాదు న్యాచురల్ గా. ఓకే. ఏజ్ ఎంత అండి మీది? వాటర్ తాగుతాను కొంచెము. మీ ఏజ్? ఏజ్ 61 అండి. ఓకే. అప్పుడప్పుడు టాబ్లెట్స్ కూడా వాడుతుంటాను, వారానికి ఒకసారి 2 సార్లు అట్లా టాబ్లెట్స్ మరి అలవాటు అయిపోతుంది, రోజు వేసుకోకుండా. ఓకే, మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అండి? నాన్ వెజిటేరియన్స్ కానీ ఎక్కువ తిననండి, నాన్ వెజ్ తినను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటండి? మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. అవును, గ్యాస్ ప్రాబ్లం. ఓకే. స్టమక్ కూడా బ్లోటింగ్. ఓకే. మార్నింగ్ కొంచెం లేట్ అయినా కూడా బ్రేక్ఫాస్ట్ స్టమక్ బ్లోటింగ్ ఉబ్బినట్టుగా అయిపోతుంది. ఓకే, గ్యాస్ పట్టేసినట్లు ఉంటుందా? అవునండి. ఓకే, సో ఏం చేయాలి అని అడుగుతున్నారు అంతేనా? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. రైట్, చెప్పండి మైథిలి గారు. యా, సో ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంది వారికి ఏంటంటే మొట్టమొదటిగా వారు ఎనిమా చేసుకోవాలి ఖచ్చితంగా. అమ్మ, మీరు మీ పొట్ట అనేది ఫస్ట్ శుద్ధిగా లేదు, అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మీరేం చేయాలి అంటే సంజీవని క్రియ ఏదైతే ఎనిమా, అది క్యాజువల్గా మీరందరూ కూడా బయట దొరుకుతాయి ఎనిమా బాక్సులు, ఆన్లైన్ ద్వారాను మెడికల్ షాపుల్లోనూ. సో ఎనిమా తీసుకోండి, నార్మల్ వాటర్ ఎనిమాతో పొట్ట శుద్ధి చేసుకోండి. సో ఈ పొట్ట శుద్ధి జరిగిన తర్వాత మీరు కుక్డ్ ఫుడ్ కాకుండా బొప్పాయి, అంటే డైలీ మార్నింగ్ ఈ పొట్ట శుద్ధి జరిగిపోయాక ఒక 2 hours or 3 hours ఏం తీసుకోవద్దు, అంటే ఫాస్టింగ్ ఉండాలి, మీ పొట్టకు గ్యాప్ అంటే ఒక రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత డైలీ మార్నింగ్ బొప్పాయి తీసుకోండి, మంచిగా పండిన బొప్పాయి తీసుకోండి.
మధ్యాహ్నం టైంలో కూడా కీరా దోశ లేదంటే ఏదైనా వెజిటేబుల్ సలాడ్ ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. అండ్ నైట్ టైంలో కూడా మీరు ఇలాగే ఏదైనా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్సే తినాలి. లేదు నైట్ టైంలో ఫ్రూట్స్ తినలేము అంటే అప్పుడు స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినొచ్చు. అంటే యాజ్ ఇట్ ఈస్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, లేదంటే మీకు క్యాజువల్గానే బీన్స్ దొరుకుతాయి అవి కానీ, ఆలు, ఇలాంటివన్నిటిని స్టీమ్లో ఉడికిచ్చి, కొంచెం ఆకుకూరలు కూడా మీకు కుదిరితే పాలకూర కూడా, ఇలాంటివన్నీ ఉడికిచ్చేసి జస్ట్ కొంచెం కావాల్సినంత నిమ్మకాయ, ఉప్పు, కారం కొంచెం చల్లుకొని ఆ వెజిటేబుల్సే తినాలన్నమాట స్టీమ్డ్వి. సో ఇలా కొద్ది రోజులు చేస్తే మీ ప్రాబ్లం నార్మల్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ముందు మీరు మీ ఫుడ్లో ఏదైతే ఇంతకుముందు ఏమేమి తింటున్నారో, లేదా మీరు ఆకలేసినప్పుడు తినకుండా టైము, సమయం, వేళలు తప్పి తిన్నారో, ఆ మీ జీవన శైలి కూడా కారణం అవుతుంది అనమాట ఇప్పుడున్న మీకున్న సమస్యకి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి. సో దాని గురించి అండ్ మీరు పాల పదార్థాలు, పెరుగు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా టీలు, కాఫీలు కూడా మానేయాలి. సో ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మళ్ళీ ప్రాబ్లం మీకు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడరా? అలాగే మేడం. ఓకే, మాది వేలువేనండి, తణుకు దగ్గర వేలువేనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు హెయిర్ ఫాల్ అవుతుందండి బాగా. ఓకే, కొంచెం పొట్ట తగ్గాలండి. దానికి మేడం గారు ఏమైనా చెప్తారేమో అండి. మీ ఏజ్ ఎంత అండి? 35 అండి. 35. ఓకే, సరే అండి. ఓకే, సో ఇప్పుడు అందరికీ కూడా జుట్టు పెరగాలని అందరికీ ఉంటుంది. సో దానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది షాంపూలు మానేయాలి. సో షాంపూలో అన్ని కెమికల్స్తో తయారవుతున్నాయి కాబట్టి ఆ షాంపూలు వాడి జుట్టు పెరగాలంటే కుదరదు. సో ఖచ్చితంగా కుక్కుడుకాయ, శిక్కకాయ వీటితో చేసుకొని వీటితో మాత్రమే తల స్నానం చేయండి. సో దాంతో జుట్టు సమస్యలు రావు. దాంతోపాటు కళ్ళల్లో ఒకవేళ పడినా కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా కళ్ళు తేటగా కడిగినట్టు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మీరు తలకు వాడే నూనెలు, ఇప్పుడు ఉసిరికాయ వస్తుంది, ఉసిరికాయని ఏం చేస్తారు, మంచిగా ముక్కలు చేయండి, మిక్సీలో వేసి రసం పిండండి. ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఉసిరికాయ రసం తీసుకోండి. దానికి తోడు మంచి కొబ్బరి నూనె, ఇప్పట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి, ఆ ఆయిల్ కూడా సేమ్ 1 గ్లాస్. ఈ 2 గ్లాసులు కలిపి చిన్న మంట మీద మరిగించండి. అందులో 1 గ్లాస్ మళ్ళీ మరిగి ఆయిల్ మాత్రమే మిగిలాలి. మీకు ఒకవేళ దొరికితే మందార పూలు, అందులో ఆలోవేరా, మెంతులు, కరివేపాకు ఇలాంటివన్నీ వేసి చక్కటి తల నూనె తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. రెగ్యులర్గా ఆ నూనెలు మాత్రమే పెట్టుకోండి చక్కగా. దీనితో పాటు జస్ట్ పైకి తల నూనెలు, షాంపూలు పెడితే జుట్టు పెరుగుతుందా అంటే కాదు, మీకు తలకి రక్త ప్రసరణ కూడా సరిగా ఉండాలి. సో దాని గురించి కొన్ని ఆసనాలు, యోగాలో వేయాల్సిన శశాంకాసనము, శీర్షాసనము, కొన్ని రకాల ప్రాణాయామాలు, వీటితో ఏంటి మీ తలకి రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది, కావాల్సినంత ప్రాణవాయువు దొరుకుతుంది అన్నమాట. సో అప్పుడు జుట్టు అనేది ఊడదు. అండ్ ఇంకొకటి, మీరు ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారు అనేది అది మీకే తెలియాలి. ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆలోచనలు పెరిగినా కూడా జుట్టు ఊడుతుంది. దాంతోపాటు మీరు తీసుకునే ఆహారం ఏది, శాకాహారమా, మాంసాహారమా, అందులో ఏం తీసుకుంటున్నారు, మీ శరీరంలో డీహైడ్రేషన్ అంటే అధిక వేడి సమస్య పెరిగిపోయేలాంటి ఆహారాలు మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వేడి అనేది తలకు చేరి చుండ్రు సమస్యలు, జుట్టు రాలడము, జుట్టు తెల్లబోయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా వాతపిత్త కఫాల సమతుల్య స్థితి దెబ్బతినడంతో లింక్ అయ్యి ఉంది. జస్ట్ ఊరికే జుట్టు పెరగాలి అంటే కుదరదు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పొట్ట తగ్గాలి అంటున్నారు. సో మీరు శాకాహార, మాంసాహార మాకు తెలీదు, మీ జీవన శైలి ఏంటో మాకు తెలీదు, కానీ ముఖ్యంగా మీరు పొట్ట తగ్గాలన్నా కూడా ఇంతే అమ్మా, మీరు శాకాహారం తీసుకోవాలి. అందులో కూడా ఎక్కువగా పచ్చి కూరగాయలు, జ్యూసులు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి. కుక్కుడు ఫుడ్ అనేది తక్కువ టైంలో తీసుకోవాలి. సో దాని గురించి మా న్యూ డైట్ సిస్టమ్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, అది వినండి. అండ్ ఒకవేళ మీకు వ్యక్తిగతంగా కావాలంటే మీరు ఫార్మర్ మైథిలి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవన్నిటి గురించి మేము మీకు అవగాహన కల్పిస్తున్నాం, అది కూడా చూడొచ్చు మీరు.
ఓకే. మైథిలి, జనరల్గా ఈ కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్, సరే కూరగాయల విషయానికి వద్దాము, ఓకే. ఎరువులేసి అంటే క్రిమిసంహారక మందులు వాడి అవును. పండిస్తున్నారు. అవును. సో కొంచెం బాయిల్ చేస్తే బెటర్గా ఉంటుంది, అంటే అట్లీస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ తర్వాతే బాయిల్ చేస్తే మరీ అంత ఎక్కువ క్రిమిసంహారక మందులు మనలోకి వెళ్లకుండా ఉంటాయేమో అని. అదే కనుక రా మెటీరియల్ గా తీసుకుంటే నేరుగా వెళ్తాయి కదా. ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అంటే ఒకప్పుడు మన ఋషులు మునులు తిన్నామని చెప్పుకుంటున్నాం కదా, మేము చెప్తున్నాం. సో అప్పుడు కెమికల్స్ లేవు, విషరసనాలు ఎవరు వేయలేదు. సో అప్పుడు వాళ్ళు తింటే వాళ్ళకి సూట్ అయింది, ఏ రోగాలు రాలేదు. మరి ఇప్పుడేమో అంత విషరసాయనాలు వేస్తున్నారు, పైనకి స్ప్రే చేస్తున్నారు, వాటి కిందన అంటే భూమిలో కూడా స్ప్రే ఇస్తున్నారు, ఎరువులని, యూరియా, డిఏపి. ఆ తర్వాత ఈ పండ్లని, కూరగాయలని కట్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్ కూడా వాటిని ప్రొక్యూర్ చేయడానికి కూడా చాలా కెమికల్స్ వేస్తున్నారు. సో అందుకోసమే మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీలైనంత వరకు ఆర్గానిక్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చుట్టుపక్కల ఏదైతే ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. లేదు మార్కెట్ లో కూడా మీకు దొరికేవి మీకు సీజనల్, ఫస్ట్ పాయింట్ వచ్చి సీజనల్, ఆ తర్వాత రీజనల్, ఒరిజినల్, న్యాచురల్, లోకల్. సో ఈ 5 పాయింట్లను ఆధారితం చేసుకొని మనం సీజనల్ గా, లోకల్ గా, వీలైనంత ఇక్కడిక్కడ చుట్టుపక్కల నుండి వచ్చేవి తీసుకుంటే కెమికల్స్ అనేవి ఎక్కువ ఉండవు, ఎంతో కొంత తక్కువ ప్రభావమే ఉంటుంది. బై ఛాన్స్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కుక్డ్ ఫుడ్ లోనూ మనం కెమికల్స్ వేసిందే తింటున్నాం, రా ఫుడ్ లో కూడా కెమికల్స్ వేసిందే తింటాం. సో కుక్డ్ ఫుడ్ లో కెమికల్స్ చచ్చిపోతాయి అనుకుంటాం మనం. అది కుక్డ్ ఫుడ్ అయినా రా ఫుడ్ అయినా కెమికల్ ఎలాగో ఉంటుంది, బట్ కుక్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది. అంటే మనం ఏమీ లేని, సారం లేని తిండి తింటాం. సో ఇదే రా ఫుడ్ తీసుకుంటే అందులో ఉన్న ప్రాణంతో మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కెమికల్ ప్రభావంతో ఉన్న ఏదైతే చెడు ప్రభావం ఉందో అది మనకి మోషన్ లోను, యూరిన్ లోను, ఇలా రకరకాలుగా బయటికి అనేది టాక్సిక్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇది మంతెన సత్యనారాయణ గారు కూడా ఈ పద్ధతి గురించి చెప్పారు. చాలా మందికి రా ఫుడ్ సజెస్ట్ చేస్తున్నారు. మరి కెమికల్స్ వల్ల ఎలా అంటే అసలు కెమికల్స్ ఫుడ్ అయినప్పటికి కూడాను దాంట్లోనే ప్రాణం ఎక్కువ ఉంటది కుక్కుడు దాంట్లో కంటే. సో ఈ కెమికల్స్ గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంతగా మాక్సిమం మనకు సీజనల్ గా, లోకల్ గా, ఒరిజినల్, న్యాచురల్ గా దొరికేవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వాటిని మనం తినే ప్రాసెస్ లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కెమికల్ ప్రభావం ఏముండదు. ఇప్పుడు మేము అదే వీలైనంత వరకు ఆర్గానిక్ గా తీసుకుంటున్నాము. ఆర్గానిక్ గా దొరకనివి సీజనల్ గా చుట్టుపక్కల ఉన్నవి తీసుకుంటున్నాము. 2018 నుండి నేను ఇదే పద్ధతి తీసుకుంటున్నా. బివి చౌహాన్ తాతయ్య గారు ఏంటి, ఆయన ఈ జిల్లా అంటే ఈ రాష్ట్రంలో, ఈ వేరే రాష్ట్రాల్లో, అన్ని వేరే దేశాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ NDS సెమినార్స్ చేస్తూ ఉంటారు, వారం 10 రోజులు. సో అక్కడ దొరికేవే తీసుకుంటారు. గత 30 ఏళ్ళుగా జరుగుతుంది. ఎవరి ప్రాంతంలో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి దొరికే విధంగా చూసుకుని ఆ లోకల్లో ఏవైతే దొరుకుతాయో ఆర్గానిక్ గా దొరికేవి సజెస్ట్ చేసుకుని చూసుకుని తీసుకుని వాడుకుంటే గనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అండ్ సీజనల్ గా తీసుకున్న కొంత కెమికల్స్ వేసినప్పటికి కూడా కుక్డ్ ఫుడ్ కంటే రా ఫుడ్ చాలా హెల్దీ, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, భయపడాల్సిన పని లేదు. వంట అంటే ఎలా ఉంటుందో ఏంటో, అసలు నిజంగా ఆరోగ్యానికి అంత ఉపయోగమా అనేది క్వశ్చన్ నాకు అంటే షో స్టార్ట్ అవ్వక ముందు ఉంది. కానీ ఇప్పుడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పావు. బెటర్ అంటే మామూలుగా జనరల్గా తీసుకునే ఫుడ్ ఏదైనా సరే ఒకటే రకంగా తీసుకుంటూ ఉంటే కనుక మనకి పెద్ద నచ్చదు. ఎప్పుడు బయటకు వచ్చేసి మనం రెగ్యులర్గా తినే ఫుడ్ తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ రీప్లేస్మెంట్ అన్నమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మైథిలి. మీకు కూడా అండి, నమస్తే. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.